హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు సౌత్ గోవాలో రెండో రోజు మనం వచ్చింది బటర్ఫ్లై బీచ్. ఇదేంటంటే చాలా లోపలికి ఉంది, యాక్చువల్గా చాలా అడ్వెంచరస్ రోడ్ ఉంటుంది. మన వెనక సైడ్ చూడొచ్చు, మొత్తం జంగల్ లాగా ఉంది. ఒక 2 కిలోమీటర్ల వరకు జంగల్లో రావాలి. కొంచెం అడ్వెంచరస్ బైక్ ఉంటేనే రావాలి. స్కూటీ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కార్స్ కూడా రావచ్చు, కానీ కార్లు ఏంటంటే ఒక 2 కిలోమీటర్ల ముందే ఆపేస్తారు. బైక్లో అయితే ఆల్మోస్ట్ మన వెనక సైడ్ కనిపిస్తుంది కదా, 1 కిలోమీటర్న్నర వరకు అయితే డైరెక్ట్గా స్పాట్ వరకు వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి మనకి ఇంకొక 300 మీటర్లు అయితే నడుచుకుంటూ వెళ్తే బీచ్ వస్తుంది. కొన్ని ఫుడ్ స్టాల్స్ అలాంటివి ఉన్నవి. ఎంట్రన్స్ ఫీజు అయితే బైక్ అయితే 100 రూపాయలు తీసుకున్నారు, కార్కి 200 రూపాయలు ఉంటుంది. సో మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం, బీచ్నెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది సో మనమైతే ఫైనల్గా బటర్ఫ్లై బీచ్ దగ్గరికి వచ్చాము. చాలా చిన్నగా ఉంది బీచ్. అంటే మనం నడుచుకుంటూ రావాలి పార్కింగ్ స్పాట్ నుంచి. బైక్ పార్కింగ్ నుంచి అయితే కొంచెం తక్కువనే ఉంటుంది, ఒక 300 మీటర్లు రావాలి. కార్ పార్కింగ్ నుంచి అయితే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు అయితే నడుచుకుంటూ రావాలి. చాలా చిన్నగా, చాలా క్యూట్గా, చాలా బాగుంది. ఎక్కువ ఫుడ్ ఈటరీస్ అయితే ముందే ఉంటాయి మనకు, ఇక్కడైతే ఏం లేవు. ఇక్కడ ఏంటంటే మనకు చిన్న బోటింగ్ లాగా లోపలిగా తీసుకెళ్తున్నారు. ప్రైస్ అయితే వీళ్ళైతే మనం కనుక్కుందాం, లోపల వరకు ఎంతవరకు తీసుకెళ్తారనే విషయాలు అయితే కనుక. బట్ చాలా క్యూట్గా ఉంది. మంది అయితే ఏం లేరు, కానీ ఈ మధ్యన పాపులర్ అయింది కాబట్టి చాలా మంది వచ్చారు. బోటు గురించి మాట్లాడాను. 40 నిమిషాలు తీసుకెళ్తారంట, 1000 రూపాయలు ఒక పర్సన్కి. ఇద్దరున్న 1000 రూపాయలు అంట, ఒక పర్సన్ ఉన్న 1000 రూపాయలు అంట. 40 నిమిషాలు సేపు మొత్తం తిప్పుతారు. సన్సెట్ టైంలో వస్తే కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే అరౌండ్ 12-2 అవుతుంది. ఈ టైంలో పెద్దగా ఏం చూస్తాం, బట్ స్టిల్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగా, చాలా క్యూట్గా ఉంది. మనం ఓకే, సో బటర్ఫ్లై బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ బీచ్ అయితే మనం చూసాం, చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ఇంకో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని, కానీ మనం వేరే బీచ్లో అయితే చూడాలి. నెక్స్ట్ మనం చూసేది కోకెం బీచ్ అనుకుంటా. కోకెం బీచ్ అయిపోయిన తర్వాత కబోడి రామా ఫోర్ట్, దాని తర్వాత లాస్ట్కు కోల్వా బీచ్. ఈ రోజు ప్లాన్ అయితే అది చూద్దాం, ఎన్ని వీలైతే అన్ని చూద్దాము. ఇవైతే ఓకే, సో మనమైతే ఇప్పుడే కోకేలం బీచ్ దగ్గరికి వచ్చాం. వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. అయితే మనం ఇక్కడ ఏంటంటే 2 రకాల పార్కింగ్స్ ఉన్నాయి. ప్రైవేట్ పార్కింగ్ ఒక 50 రూపాయలు తీసుకున్నారు. ప్రైవేట్ పార్కింగ్ రూట్లో వస్తే కనుక మనకి ఏంటంటే కొంచెం తొందరగా బీచ్ దగ్గరికి దిగవచ్చు అని చెప్తున్నారు. అందువల్ల ఈ రూట్ తీసుకున్నాను. పబ్లిక్ పార్కింగ్ ద్వారా వెళ్తే ఏంటంటే కొంచెం ఎక్కువ నడవాలన్నారు, అందుకే ఆ రూట్ తీసుకోలేదు. సో మనమైతే కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందికి వెళ్ళి బీచ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మంది కూడా చాలా తక్కువ మంది ఉండేట్టు ఉన్నారు, ఎందుకంటే కొంచెం డిఫికల్ట్ టు రీచ్ కదా. సౌత్ గోవాలో ఏంటంటే అన్ని బీచ్లు బాగుంటాయి, ఎందుకంటే మంది తక్కువ ఉంటారు. కొంచెం అన్నిటికీ కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, డైరెక్ట్గా వెళ్ళడం వీలు కాదు. సో మనమైతే కోకిలం బీచ్ దగ్గరకు వచ్చాము. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలి, బట్ వ్యూ మాత్రం అదిరిపోయింది. అన్నిటికంటే నార్త్ గోవా, సౌత్ గోవాలో అయితే కనుక ఈ బీచ్ చాలా బాగుంది. మంది తక్కువ ఉన్నారు, వ్యూ మాత్రం చాలా బాగుంది. ఏంటంటే అంత ఈజీ కాదు రావడానికి. కొంచెం మనం బైక్ పార్కింగ్ చేసినక్కడి నుంచి కూడా
మనము కొంచెం నడుచుకుంటూ రావాలి. అందుకే కొంచెం లోపలికి ఉండి మంది తక్కువ వస్తున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది. ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకటి రెండు వెనక సైడ్ చూస్తే కనుక మనకు రెస్టారెంట్స్ ఉన్నాయి, ఫుడ్స్ ఉన్నాయి, డ్రింక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే తాగిన తర్వాత డ్రై అయ్యేది కదా, సో పట్టుకుంటారు గోవాలో పోలీసు. మనకు కూడా సేఫ్ కాదు. బట్ మనకు వేరే తాగని వాళ్ళు ఎవరైనా రైడింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక మనం ఈజీగా వచ్చి ఇక్కడ డ్రింక్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది, సూపర్. కోకోనట్స్, చుట్టుపక్కల మౌంటైన్స్, ఇటు సైడ్ వాటర్, ఇంతకంటే ఇంకేం కావాలిగా ఎంజాయ్ చేయడానికి. ఈ రోజు రెండో బీచ్. మూడో బీచ్ కోల్వా బీచ్ అనుకుంటా. సో దానికి వెళ్ళే ప్లాన్ ఉంది. అక్కడే సన్సెట్ చూద్దాము. కోబిడి రామా ఫోర్ట్ ఉంది కానీ టైం అంత లేదు. ప్రజెంట్ ఆల్మోస్ట్ 3:34 అవుతుంది కాబట్టి అది ప్రాబబ్లీ రేపు చూస్తానేమో. ఈరోజు అయితే కోల్వా బీచ్ అనుకుంటా దాని పేరు. అక్కడికైతే వెళ్ళి అక్కడ సన్సెట్ చూద్దాం. ఓకే. సో ఈరోజు అయితే మన మూడో లొకేషను కబోడి రామా బీచ్. యాక్చువల్గా కాల్వా బీచ్ ఏంటంటే కోవులా బీచ్ టూ ఫార్ ఉంది, గంట ప్రయాణం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళట్లేదు. ఈరోజు కబోడి రామా బీచ్తోనే ముగిద్దాం ఈరోజు మూడో బీచ్. ఎందుకంటే రెండో బీచ్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసాం యాక్చువల్గా. ఇది కూడా కబోడి రామా బీచ్ అయితే ఇంకా చాలా బాగుంది. అంటే బండలు ఎక్కువ ఉన్నాయి, ఇసుక ఎక్కువ లేనట్టు కనిపిస్తుంది. బట్ కిందికి వెళ్ళైతే చూద్దాం. ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే ఏం తీసుకోలేదు మరి. ఇక్కడ అంతా పార్కింగ్ ఏరియానే ఉంది. చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడనే కబోడి రామా ఫోర్ట్ కూడా ఉంటుంది, అది కూడా చూడొచ్చు. కానీ ఇప్పుడు ఆల్రెడీ టైం 5 అవుతుంది కాబట్టి జనరల్గా ఫోర్ట్స్ అన్నీ 5 4 వరకు బంద్ చేస్తారు. సో ఇప్పుడు మనకు అక్కడికి వెళ్ళే అవకాశం అయితే లేదు. జస్ట్ కబోడి రామా బీచ్ చూసేసి వెళ్ళిపోవడమే. వీలైతే రేపు కబోడి రామా ఫోర్టు, తర్వాత కోవులా బీచ్ ఒకటి కవర్ చేసే అవకాశం ఉంది.